ప్రకృతి వ్యవసాయంలో నిరంతర ఆదాయం డిపిఎం షణ్ముగం. ప్రకృతి వ్యవసాయంలో నిరంతర ఆదాయం వస్తుందని తిరుపతి జిల్లా ప్రాజెక్టు మేనేజర్ షణ్ముగం మాలి ప్రతినిధులకు తెలియజేశారు. రాష్ట్రంలో రైతు సాధికారిక సంస్థ ఏపీసీఎన్ఎఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం ద్వారా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను అధ్యయనం చేయడానికి తిరుపతి జిల్లా తిరుపతి మండలం వేమూరు గ్రామాన్ని గురువారం 7 మంది సభ్యులతో కూడిన మాలి ప్రతినిధుల బృందం సందర్శించారు. ముందుగా మాలి దేశ ప్రతినిధులను సాదరంగా పుష్పగుచ్చాలను ఇచ్చి స్వాగతం పలికారు. మాలి బృందంతో అయ్యప్ప నాయుడు క్షేత్రంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి తిరుపతి జిల్లాలో పండించే పంటల వివరాలను 70% వరి, 10% వేరుశనగ, 10% మామిడి, 10% కూరగాయలు అని తెలియజేశారు. జిల్లాలో పంటలను పండిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు తిరుపతి జిల్లాలో 45,000 మంది ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తున్నారని వివరించారు. ఆర్గానిక్ సర్టిఫికేట్ ఎలా పొందుతారు అని మాలి ప్రతినిధుల బృందం ప్రశ్నించగా, ప్రైవేట్ ఆర్గనైజేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఫీజు చెల్లించి గ్రూపుల ప్రకారం సర్టిఫికేట్ పొందుతారని వివరించారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను విక్రయిస్తున్నట్లుగా తెలియజేశారు. ఈ సందర్భంగా మాలి ప్రతినిధి నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ ఫెనెల్ ఆర్గనైజేషన్స్ ఆఫ్ మాలి సిఎన్ఓపి మరియు ఇంటర్నేషనల్ ట్రైనింగ్ సెంటర్ రమదాన్ సిల్లా మాట్లాడుతూ, మాకు 9 సార్వత్రిక సూత్రాలు బాగా నచ్చాయని, వాటిలో ముఖ్యంగా ఎట్టి పరిస్థితుల్లో రసాయనాలను వాడకూడదు అన్న సూత్రం మరింత ఆకట్టుకుందని ఆయన తెలిపారు. మా దేశంలో కూడా ఆగ్రో అకాడమీ ఉందని, నేను చాలామందికి శిక్షణలు ఇస్తుంటానని, ఇంతకుముందు రసాయనాల గురించి శిక్షణలు ఇచ్చేవాడినని ఆయన తెలుపుతూ, ఇక నుండి ప్రకృతి వ్యవసాయంపై కూడా శిక్షణలు ఇస్తానని ఆయన తెలిపారు. అవసరమైతే మీ యొక్క ఇండో జర్మనీ అకాడమీతో ఒప్పందం కుదుర్చుకుంటామని ఆయన తెలియజేశారు. అనంతరం రామచంద్రాపురం మండలం చుట్టగుంట రామచంద్రాపురం గ్రామంలో శ్రీ రామాలయం నందు మహిళా సంఘాల సమావేశం నిర్వహించారు. గ్రామంలో మొత్తం 30 మహిళా సంఘాలు, 298 మంది సభ్యులు ఉన్నారని తెలియజేశారు. గ్రామ సంఘంలో 140 మంది రైతులు ఉన్నారని, ఇందులో 90 మంది రైతులు 92.5 ఎకరాలలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారని వివరించారు. ఆవుల కోసం 25,75,000 రూపాయలు, ప్రకృతి వ్యవసాయం కొరకు 1,50,000 రూపాయలు, రసాయన వ్యవసాయం కొరకు 4,50,000 రూపాయలు అప్పు తీసుకొని సక్రమంగా చెల్లింపులు చేస్తున్నామని వివరించారు. అనంతరం గన్సి, కంద, చామగడ్డ పొలాలను సందర్శించారు. మండలంలోని టీవీ సఫార్లు గ్రామంలో శాంతా రైతు సూర్యమండల పద్ధతిలో విత్తనాలు విత్తనము, జీవామృతం, బీజామృతం ఎలా వాడాలో అనే విషయాన్ని తెలియపరిచి వాటి ప్రయోజనాలు తెలియచేశారు. సీకేపల్లి పంచాయతీ కాలేపల్లి గ్రామంలో న్యూట్రీ గార్డెన్స్ వాటి ప్రయోజనాలు మహిళలతో ముఖాముఖి చర్చించి ప్రకృతి వ్యవసాయంలో పండించే కూరగాయలు వాటి పోషకాల గురించి న్యూట్రిషన్ సుజాత వివరించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ సురేందర్ రెడ్డి, జిల్లా అడ్వైజర్ రవిచంద్ర ప్రసాద్, అడిషనల్ ప్రాజెక్ట్ మేనేజర్ పట్టాభిరెడ్డి, ఎన్ఎఫ్ఏలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, మహిళా సంఘ సభ్యులు పాల్గొన్నారు. Ok, la pastèque, le maïs. First, this is Bijamrutam. Seed treatment to prevent the seed-borne and soil-borne diseases. Okay, d'accord. It protects. So what are the ingredients? Ingredients. Cow dung, Cow dung, cow urine, and liver. caca. Ok. So j'ai demandé là qu'est-ce qu'ils font. Et ils ont dit que c'est pas l'enrobage, les semences avec ça. C'est de la fumure, c'est de l'urine de vache et c'est du calcaire. And they already put something on the Nothing. అవి చేసినట్టు చూపించు Yeah, this is the Ganajiva seed as చెప్పే కదా అర్థమైందా ఒక్కొక్క బెడ్ లో ఏది ఫస్ట్ comes by 30 to 40 days. It comes to harvest, ready for harvest 30 to 40 days. En 30-40 jours, ce sera prêt. Le modèle qui m'a marqué, c'est surtout la terre. Et également, en deuxième lieu, les 5 couches. Parce que vous savez, on a des idées de ça, mais aujourd'hui, on l'a approfondi. Et de façon pratique, nous venons d'observer.
quelque chose que j'ai vraiment aimé. Et je souhaiterais que cela soit dupliqué au niveau du Mali. He says that Parce qu'on a déjà le climat qui est favorable. On a un climat comme le Mali ici, c'est presque la même chose. Et tout ça ne peut résulter seulement que de l'engagement et aussi du partenariat. Vous avez un côté au moins de la chose pratique que vous avez. Nous avons un peu de théorie aussi. Donc ce n'est pas seulement au Mali de venir ici. Nous souhaitons aussi que les Indiens aillent au Mali pour au moins avoir ces partenariats-là, concrétiser ces partenariats. Je retiens, ce n'est pas seulement la pratique, mais d'abord le comportement. Le comportement de ceux qui sont dans cette agroécologie, qui sont convaincus de ce qu'ils sont en train de faire. Et pour réussir dans l'agroécologie, c'est la première condition, c'est le premier principe. Là, je le retiens fort. Donc, en plus de cela, les modèles dont j'ai dit là, vous savez, chez nous, les ménages, on a la femme qui est là, avec sa famille, qui s'occupe de ses enfants. Et chaque fois que la femme, avec l'ATM, gagne de l'argent tous les jours, c'est que la famille est sauvée. the main learning point, the first Du ministère de l'Agriculture et de la Direction nationale de l'Agriculture. Tout ce qui est agricole, c'est nous. Donc nous avons les yeux sur les dégâts causés par les pesticides et les mauvais intrants, qu'on peut appeler chimiques, hein, sur la santé, sur l'environnement. Surtout sur l'environnement en ce qui concerne le changement climatique. Donc nous sommes en train vraiment de travailler sur ça. Donc l'agriculture naturelle est la bienvenue chez nous pour qu'on puisse vraiment faire face aux effets du changement climatique. La suggestion, c'est vraiment de travailler avec l'Inde. Pourquoi? J'ai parlé du comité de pilotage, hein, de l'élaboration de la stratégie nationale de l'agroécologie, qui a seulement commencé en 2023. Et je fais partie de ce comité. Un partenariat avec l'Inde qui déjà a fait un pas là-dessus pourrait vraiment nous arranger. Si elle remarque que dans le groupe d'entraide des femmes, une des femmes a un ménage dont il manque beaucoup de groupes alimentaires, elles vont relier la femme avec une des femmes qui a un jardin solaire pour... Surtout pour les femmes, par exemple, qui n'ont pas de terre ou qui n'ont pas de place. Pour les familles qui n'ont pas de place, on dit que c'est petit, mais quand même, il faut l'espace. Donc, pour les familles qui n'ont pas l'endroit ou qui n'ont pas de terre, on va fournir le surplus. By the farmers, legumes. So we make them to change. It's like raising awareness. Okay. Les légumineuses. Il y a très peu de légumineuses. Les gens se concentrent sur le riz. Donc, elles font aussi de la sensibilisation pour pouvoir augmenter les interventions qu'elles font dans les villages. What is the equivalent? My qualification is MSc Food Technology, ma'am. Master in Food Technology. Ok. Elle a un master en technologie de l'alimentaire. Voilà. Wow. After this APCNS program, Donc, après avoir fini son master, elle a tout de suite rejoint le programme de l'agriculture naturelle. from 9 months I working here. 9 months. Ça fait 9 mois qu'elle travaille avec le projet maintenant. Yeah. Oui, oui. Degree I have food science and nutrition. In master's food technology. Okay. She is my master trainer in Burma. Ok. She Donc, la dame ici, elle est intervenante, mais au niveau, elle fait partie du groupe d'entraide de femmes. Elle a 17 ans d'expérience. La dame ici, 17 ans d'expérience. measurement. Ma'am, these are the measurements. And we continuously awareness to them. So this is the main challenge. And some of the challenges are they are thinking that. In your work, what kind of difficulties do you face? Because life is not always easy peasy. No? There's always some constraints, some difficulties. So in your work, in all of the 6 interventions, whatever they are, what are some